అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో పత్తి సాగుకు ఉద్యుక్తులయ్యే రైతులకు సూచనలు. చేపలు, రొయ్యల చెరువుల్లో నీటి పరీక్షలు ప్రాముఖ్యత. విజయనగరం స్థానిక గొర్రెల పెంపకం వివరాలు. వ్యవసాయ అనుబంధ రంగంగా అభివృద్ధి చెందుతోంది జీవాల పెంపకం. పెంపకందారులు వారి ఆర్థిక వెసులుబాటును బట్టి బయట తిప్పి మేపే పాక్షిక సాంద్ర పద్ధతిలో గాని, లేదా పూర్తిగా షెడ్లలోనే ఉంచి పెంచే సాంద్ర పద్ధతుల్లో గాని పెంపకం చేపడుతున్నారు. కొత్తగా గొర్రెల పెంపకం ఆరంభించే రైతులు వాటి ఎంపికను మెలకువలతో చేపట్టాలి. సాధారణంగా మన ప్రాంతాల్లోని రైతులు నెల్లూరు జాతికి చెందిన నెల్లూరు పల్లా, నెల్లూరు జొడిపి, నెల్లూరు బ్రౌన్ రకాలను ఎక్కువగా పెంపకం చేపడుతూ ఉంటారు. ఇవే కాక గరివిడికి చెందిన గొర్రెలను మేలు జాతిగా అభివృద్ధి చేశారు. విజయనగరం జిల్లా గరివిడి పరిశోధనా స్థానం నుంచి జీవాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు అక్కడి శాస్త్రవేత్తలు. ఈ జీవాలు మాంసం ఉత్పత్తిలో మేలైనవిగా ఉండటంతో పెంపకందారులు ఆసక్తి కనబరుస్తున్నారు. విజయనగరం స్థానిక గొర్రెలు పెంపకానికి అత్యంత అనువుగా ఉంటాయంటూ తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. మన దేశంలో 40 గొర్రె జాతులు ఉన్నప్పటికీ మన రాష్ట్రం సంబంధించిన వరకు నెల్లూరు, అదేవిధంగా దక్కన్ జాతులు మాత్రమే గుర్తింపు పడ్డాయి. అయితే ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ఈ విజయనగరం గొర్రెలు కూడా అధిక బరువుని, అదేవిధంగా అధిక పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి మంచి రాబడినిచ్చే ఈ జాతిని పెంచుకున్నట్లయితే జీవాల పెంపకందారులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా నెల్లూరు జాతి గొర్రెల్లాగే విజయనగరం గొర్రెలు కూడా అధిక బరువుని, అధిక పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మధ్యమ సైజులో ఉండి తెల్ల శరీరంపై నల్లని మచ్చలు కలిగి ఉంటాయి. కొమ్ములు 2-3 వంకరలు తిరిగి వాటిపైన గాడిలు అనేవి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కన్ను చుట్టూ ఇంగ్వైనల్, పెరినియల్ ప్రాంతాల్లో కాళ్ళ యొక్క గిట్టల పైభాగాన నల్లగా లేదా బ్రౌన్ కలరు మచ్చలు కలిగి ఉంటాయి. మందలో 80% గొర్రెలకు చెవులు అనేవి చాలా పొడవుగా ఉంటాయి. ఒక 15% గొర్రెలకు పొట్టిగా ఈ చెవులు ఉన్నప్పటికీ ఇంకో 5% గొర్రెలకి మొల్లు చెవులు ఉండే అవకాశం ఈ జాతిలో ఉంది. పొట్టేళ్ళలో ఈ 2 కొమ్ముల మధ్య భాగం చాలా ప్రస్ఫుటంగా, చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇవి మీడియం సైజులో శరీరాన్ని కలిగి ఉండి ఆడగొర్రెలు అయితే 24 నుంచి 26 కిలోల బరువు, మగగొర్రెలు అయితే 32 నుంచి 35 కిలోల శరీర బరువు కలిగి ఉంటాయి. 1 సంవత్సరం వయసుకే పునరుత్పత్తికి వస్తాయి. మొదటి ఈత అనేది 1.5 సంవత్సరాలకి వస్తుంది. నవంబర్, డిసెంబర్ నెలలో ఈనుతాయి. వీటికి పునరుత్పత్తి కాలం అనేది 5 నుంచి 6 సంవత్సరాలు. మందలో గొర్రె పొటేలు, గొర్రెలు నిష్పత్తి కానీ పరిశీలించినట్లయితే ప్రతి 20 ఆడగొర్రెలకు ఒక గొర్రెపోతు ఉంటే మంచి పునరుత్పత్తి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టేటప్పుడు ఆడగొర్రెలు అయితే 2.4 కేజీలు, మగ్గొర్రెలు అయితే 2.74 కేజీల బరువు ఉంటాయి. 3 నెలల వయసు వచ్చేసరికి 8 నుంచి 9 కిలోల బరువు పెరుగుతాయి. 6 నెలల వయసు వచ్చేసరికి 14 కేజీలు, 9 నెలల వయసు వచ్చేసరికి
16 నుంచి 17 కేజీలు. అంటే ఇవి యుక్త వయసు వచ్చేసరికి, అంటే 12 నెలల వయసు వచ్చేసరికి ఈ ఆడగొర్రెలు అయితే కనీసం 22 కేజీలు పైబడి, మగ గొర్రె పొట్టేళ్ళు అయితే ఆ 24.3 కేజీలు పైబడి ఈ బరువు పెరుగుతాయి. సాధారణంగా మన రాష్ట్రంలో ఈ గొర్రెల పెంపకం అంతా కూడా విస్తృత పద్ధతిలో పెంచే అలవాటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నాటు గొర్రెల్లాగే ఈ విజయనగరం గొర్రెలు కూడా ఇదే పద్ధతిలో పెంచడానికి చాలా అనుకూలమైనవి. అంటే ఈ వాతావరణంలో ఉన్న అన్ని రకాల పరిస్థితుల్ని తట్టుకొని ఈ నాటు గొర్రెల్లాగే పెరిగే లక్షణాలు ఈ విజయనగరం గొర్రెల్లో కూడా ఉంది. కాబట్టి ఈ నాటు గొర్రెల స్థానంలో ఈ విజయనగరం గొర్రెలు పెంచుకున్నట్లయితే తక్కువ సమయంలో మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువకులు గొర్రెల పెంపకానికి చేపట్టినట్లయితే బ్రీడింగ్ ర్యామ్స్ పెంచుకోవడానికి కానీ లేదా ర్యాంబులామ్ యూనిట్ పెంచుకోవడానికి కానీ ఈ విజయనగరం గొర్రెలు అనేవి చాలా అనుకూలమైనవి. ఆంధ్ర రాష్ట్రంలోని తీర ప్రాంతంలో రైతులకు ఆర్థికంగా అండగా ఉంటున్న వ్యవసాయ అనుబంధ రంగం మత్స్య పరిశ్రమ. చేపలు, రొయ్యలు, పీతలు ఇలా వేటిని పెంపకానికి ఎన్నుకున్నా సాగును చేపట్టే రైతులు నీటి గుణగణాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చెరువుల్లో సహజ ఆహారం తయారు కావాలన్నా, పిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా ఎదగాలన్నా నీటి నాణ్యత ప్రధాన పాత్ర వహిస్తుంది. అసలే వానాకాలం. ఈ కాలంలో కురిసే వర్షాలకు నీటి గుణగణాల్లో మార్పులు వచ్చి నీటిలో ఉండే ప్రాణవాయువు తగ్గితే అది పెంపకానికి తీవ్ర ఆటంకంగా మారుతుంది. కాబట్టి చేపలు, రొయ్యల పెరుగుదలను ప్రభావితం చేసే నీటి రంగు, ఉదజని సూచిక, భౌతిక లక్షణాల పట్ల పెంపకదారులు అవగాహన కలిగి ఉండాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వరప్రసాద్ రెడ్డి. విజయవంతమైన ఆక్వా సాగు చేపట్టాలి అంటే నీటి నాణ్యత చాలా అవసరం. నీటి నమూనాని మనం తీసుకొని వాటిని మనం పరీక్షించుకోవటం మనకి చాలా ముఖ్యమైనది. pH, ఉష్ణోగ్రత, నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు, టర్బిడిటీ, వీటి ఆల్కలినిటీ, హార్డ్నెస్, వీటి గుణగణాల గురించి మనకి తెలుస్తూ ఉండిద్ది. నీటి నాణ్యతను తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకి 3 డౌట్లు వస్తాయి. ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని. ఎప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు మాత్రమే తీసుకోవాలి. 6 నుంచి 6:30 ఆ సమయంలో మాత్రమే నమూనాని చేపట్టాలి. ఈ నీటి నమూనాని 1 మీటర్కి దాదాపు కొంచెం లోపలగా ఉండి చెరువుకి 4 భాగాల్లోనూ మనం తీసుకున్నట్టయితే మంచిది. దీనికి లోపలికి వెళ్ళి తీసుకునేటప్పుడు దీనికి వాడాల్సిన పరికరాలలో గాజు సీసాలు మాత్రమే వాడాలి. ప్లాస్టిక్ సీసాలని వాడకూడదు. ఈ గాజు సీసాలను వాడినప్పుడు 100 ml లేదా 250 ml గాజు సీసాలు లోపలే తీసుకున్న తర్వాత దానికి మూత అనేది బిగించడం జరుగుతూ ఉండిద్ది. వీటిని తీసుకొని వచ్చేటప్పుడు కూడా దగ్గరలో ఉన్న ల్యాబ్ల్లో కానీ లేదా ఫార్మ్ వద్దే మనం టెస్ట్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువగా మనం కదిలించకూడదు. ఇట్లా కదిలించడం ద్వారా ఆ నీటి నమూనాల్లో కూడా మనకి గుణగణాలు అనేది మార్పిడి అనేది జరుగుతూ ఉండిద్ది. చెరువు వద్దనే మనం వీటిని పరీక్షించుకోవచ్చు. వాటర్ క్వాలిటీ పారామీటర్స్ టెస్ట్ చేసుకునే కిట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా మనకి చిన్న పెన్ సైజ్ ఎక్విప్మెంట్స్ కూడా మనకు ఉన్నాయి. వాటిని జస్ట్ మనం అట్లా పెట్టి మనం ఎంత వచ్చింది అన్నది మనకి రికార్డుల్లో పరీక్షించుకోవటం. ఇది కుదరకపోతే దగ్గరలో ఉన్న ల్యాబ్లో ఇచ్చి మనం పరీక్షించుకున్నట్లయితే మనకు అంతా వస్తూ ఉండిద్ది. ఎసిడిటీ ఉందా, ఆల్కలినిటీ ఉందా, లేదా న్యూట్రల్ ఉందా అనే అంశాలను మనకి చెరువులో నీటిలో ఉన్న వాటిని మనం గమనించుకోవచ్చు. ఈ pH స్కేల్ అంటారు. 0 to 7 అనే దాన్ని ఎసిడిక్ గుణాన్ని మనకి తెలియజేస్తుంది. 7 అనేది న్యూట్రల్ గుణం, 7 నుంచి 14 మనకి ఆల్కలినిటీ గుణాన్ని మనకి గుర్తు చేస్తూ ఉండిద్ది. ఈ pH అనేది మనకు ఉదయం పూట 6.5 నుంచి 8.5 ఉండిద్ది అనమాట.
మనకి మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట కానీ మనం గమనించినట్లయితే ఇది ఎక్కువగా ఉండిద్ది. అదే రాత్రిపూట తగ్గుతూ ఉండిద్ది అనమాట. ఈ పీహెచ్ని చూసుకొని ఒకవేళ తక్కువగా ఉన్నట్టయితే వాటిని వాడినట్టయితే సరి చేసుకోవచ్చు అనమాట. లేదా నీటి మార్పిడి ద్వారా కూడా మనం సరి చేసుకోవచ్చు. తర్వాత అంశం టర్బిడిటీ. ఈ టర్బిడిటీ మనం గమనించినట్టయితే ఇందులో మొత్తం 3 అంశాలు ఉంటాయి. మినరల్ టర్బిడిటీ, హ్యూమిక్ టర్బిడిటీ, ప్లాంక్టన్ టర్బిడిటీ అని చెప్పి అంటారు. ఈ మినరల్ టర్బిడిటీ అంటే సిల్ట్ కానీ క్లే కానీ అనే పదార్థాలు అందులో ఉండటం వల్ల నీటి రంగు అనేది మారుతూ ఉండిద్ది. హ్యూమిక్ టర్బిడిటీ ఉండటం వల్ల చెరువులో నీళ్లు నల్లగా అవ్వటం. అదే ప్లాంక్టన్ టర్బిడిటీ అంటే ప్లవకాల టర్బిడిటీ, చెరువు అంతా పచ్చగా ఉండటం అట్లాగా మనం గమనిస్తూ ఉంటాము. ఒకవేళ మనకి టర్బిడిటీ తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి? దీనికి సెక్కి డిస్క్ ద్వారా మనం పెట్టేసేసి చెరువులో ఎన్ని సెంటీమీటర్లు మనకు కనిపిస్తుంది, ఎన్ని సెంటీమీటర్లో మనకు కనబడట్లేదు అనే అంశాలు మనం చూసుకున్నట్టయితే మనకు తెలిసింది. దీన్ని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి? దీనికి ఫిల్టరేషన్ అనే పద్ధతి, అంటే నీళ్ళని వడగట్టుకున్నట్టయితే మనం తగ్గించుకోగలం. అలా కాకుండా కెమికల్ పద్ధతి ద్వారా ఆలం అనే దాన్ని మనం వేసుకున్నట్టయితే కూడా మనకి చెరువులో తగ్గించుకోగలం. చెరువులో సుమారు 20 నుంచి 30 కేజీలు మనం వాడుకున్నట్లయితే ఇది టర్బిడిటీ అనేది తగ్గడానికి ఆస్కారం ఎక్కువగా ఉండిద్ది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ శాతం చేపలు కానీ రొయ్యలు కానీ వీటన్నిటికీ ఇది చాలా ముఖ్యమైనది. 5 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ కన్నా ఎక్కువ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ని మనం ఎలా పెంచుకోగలం? చెరువులో మనకి ఏరేటర్ల ద్వారా కానీ లేదా కెమికల్ పద్ధతి అయినటువంటి కాల్షియం ట్యాబ్లెట్లు కానీ ఆక్సిజన్ ట్యాబ్లెట్లు కానీ మనం వాడుకున్నట్లయితే వాటి ద్వారా మనకి ఆక్సిజన్ని మనం పెంచుకోవచ్చు. ఇంతేకాకుండా మన చెరువులో ఉన్న ప్లవకాలు అనే దాని మీద కూడా ఇది ఎఫెక్ట్ అయ్యి ఉండిద్ది. నీటి గుణగణాల్లో ముఖ్యంగా మనకి కాల్షియం, మెగ్నీషియం ఈ 2 కారణాలు అయ్యి హార్డ్నెస్ అనేది మనకి గుర్తిస్తుంది. ఈ కాల్షియం, మెగ్నీషియం అనేది 1:3 రొయ్యల చెరువుల్లో ఉన్నట్లయితే మౌల్టింగ్ అనేది ఇబ్బంది కాకుండా బాగా జరుగుతుంది. ఇలా నీటి గుణగణాలని పరీక్షించుకొని దానికి తగ్గట్టుగా యాజమాన్యం చేసుకున్నట్టయితే ఉత్పత్తి అనేది బాగా ఉంటుంది. దీంతో పాటుగా నష్టం రాకుండా మనకి బాగా మేలు జరుగుతుంది. తెల్ల బంగారంగా పిలుచుకుంటూ రైతులు కోటి ఆశలు పెట్టుకుని సాగు చేసే వాణిజ్య పంట పత్తి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ పత్తి సాగు అధికమే. తెలంగాణ రాష్ట్రంలో పత్తిని మే నెలాఖరు నుంచే నీటి వసతి ఉన్న చోట సాగు చేయడం మొదలు పెడతారు. అదే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొంచెం ఆలస్యంగా జూన్ నుంచి మొదలుపెట్టి జూలై ఆఖరు వరకు విత్తుకుంటారు. పత్తిలో అంతటా సాగవుతున్నది దాదాపుగా బీటీ రకాలే. పచ్చ పురుగును తట్టుకునేవిగా జన్యు మార్పిడితో రూపొందించబడ్డ ఈ రకాలు విస్తృతంగా ప్రాచుర్యంలోకి రావటం, అటు తర్వాత డబుల్ బీటీ కూడా రావటంతో 2 దశాబ్దాలుగా వీటి సాగును రైతులు కొనసాగిస్తున్నారు. పరిపాటిగా మారిన పత్తి సాగులో కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నారు. బీటీతో పాటు బీటీ ఇతర రకాలను గాని కందిని గాని రెప్యూజీ పంటగా పొలంలో 20% విస్తీర్ణంలో తప్పనిసరిగా వేయాల్సి ఉండగా దీనిని పాటిస్తున్నవారు అతి కొద్ది మందనే చెప్పాలి. కారణాలు ఏవైతేనేం పత్తికి గత 5-6 ఏళ్లుగా గులాబీ పురుగు సమస్యాత్మకంగా పరిణమించింది. ఏ కాయతొలుచు పురుగులైతే 80వ దశకంలో రైతులను ఆత్మహత్యకు పురుగులపాయో తిరిగి ఆ పురుగులే ఇప్పుడు తీవ్ర రూపును దాల్చటం విస్మయపరుస్తోంది. ఇదిలా ఉండగానే కలుపును తట్టుకునే పత్తి వంగడాలు అందుబాటులోకి వచ్చాయన్న వార్తలు రైతులను మరింత అయోమయంలోకి నెట్టివేస్తున్నాయి. అనుమతి లేని అలాంటి విత్తనాలను వాడవద్దని ఓ పక్క నిపుణులు స్పష్టం చేస్తున్న అనేక అంశాల్లో రైతుల్లో సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం రైతులు పత్తి సాగుకు సమాయత్తమవుతున్న వేళ తమ విలువైన సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంఫామ్ గుంటూరులోని పత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రత్నకుమారి. ప్రతి సీజన్ మొదలైంది. గత వారంలో బాగా వర్షాలు పడినాయి. ఈ వర్షాలు మనం దుక్కి దున్నుకోవటానికి కానీ అట్ ద సేమ్ టైం చక్కగా మనం ప్రతి పంటకు అవసరమైన విధంగా అనువుగా మనం సాళ్ళు ఏర్పరచుకోవటానికి అంతా కూడా వీలుగా ఉంది. ఇంకా 3-4 దుక్కులు వర్షం పడితే కనుక తప్పనిసరిగా మనము ప్రత్తి వేయటానికి రెడీ అవ్వచ్చు, విత్తుకోవటానికి. ప్రత్తి విత్తుకోవాలి అనుకున్నప్పుడు రైతులందరూ ముఖ్యంగా ఆలోచించాల్సిందంటే అసలు ఏ నేల అనుకూలం,
నల్ల నేలలు అనేవి చాలా అనుకూలం. అదే తేలికపాటి నేలలు అయితే కొంచెం నీటి వస్తు ఉంటే బాగుండు అని చూసుకోవటం. ప్రతి రైతులందరూ కూడా ఈ ప్రత్తిని పూర్తిగా వర్షాధారంగానే పండించడం జరుగుతుంది. ఈ వర్షాధారంగా పండించే ప్రతి విషయంకి వచ్చేటప్పుడు ఏంటంటే తప్పనిసరిగా పడే ప్రతి వర్షం పొట్టును కూడా మనం ఉపయోగించుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అందుకనే రైతులందరికీ కూడా వర్షం పడంగానే మనం వేసుకున్నట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క బిందువు కూడా మనం నష్టపోము, పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు నిలవకుండా ఉండే నేలలు అయితేనే మనకి ప్రతి పంటకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి పంటకు వచ్చేసరికి ఏంటంటే ఒక రకంగా బెట్టను కొంచెం వరకు తట్టుకోగలదేమో కానీ ఎక్కువ నీరు నిలిస్తే మాత్రం అంటే వాటర్ లాగింగ్ సిచ్యుయేషన్ ఉంటే ప్రతి పంట దెబ్బతింటుంది. కాబట్టి ముఖ్యంగా మురుగునీటి సౌకర్యం ఉన్న పొలాలు అయితే మనకి చాలా అనువుగా ఉంటాయి. రైతులందరికీ ముఖ్యంగా సలహా ఇచ్చేది ఈ నల్ల నేలల్లో అయితే తప్పనిసరిగా మనం మధ్యస్థ కాల పరిమితి ఉన్న రకాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తేలికపాటి నేలలకు మాత్రం తప్పనిసరిగా మనం స్వల్పకాలిక రకాలు. ఈ స్వల్పకాలిక రకాలను అనేది మేము ముఖ్యంగా ఎందుకు దీన్ని స్ట్రెస్ చేస్తున్నామంటే ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని మేము దృష్టిలో పెట్టుకొని కూడా ముందుగా కనుక అది లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటే తప్పనిసరిగా మనం కొంతవరకు ఈ పింక్ బోల్వామ్ ఇన్సిడెంట్స్ని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ స్వల్పకాలిక రకాలని సజెస్ట్ చేయడం జరుగుతుంది. రైతులకి రకము అనే వచ్చేటప్పటికి ఏ రకం వేయాలనే మీమాంసలో ఉన్నారు. రైతులు రకం గురించి ఆలోచించేటప్పుడు ఎవరినన్నా అడిగే కంటే కూడా దాదాపు 1150 రకాలని 1150 కంటే కూడా ఎక్కువ బీటీ రకాలను విడుదల చేయడం జరిగింది. అన్ని రకాలు కూడా పచ్చ పురుగును తట్టుకునే రకాలే. ఇప్పటి వరకు ఏ రకం కూడా గులాబీ రంగు పురుగును తట్టుకునే రకం అనేది అయితే లేనే లేదు. రైతులందరూ ఆలోచన ఏంటంటే గులాబీ రంగు పురుగును తట్టుకునే రకం ఏది అని అడుగుతున్నారు. అలాంటి రకం ఏది కూడా అందుబాటులో లేదు. కాకపోతే గత 3-4 సంవత్సరాల అనుభవాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అందుబాటులో ఉన్న బీటీ ప్రతి రకాల్లో మీ నేళ్ళకు కానీ మీ వాతావరణానికి కానీ ఏ పంట అంటే ఏ రకం మీకు సూట్ అవుతుందో చూసుకొని దాన్ని వేసుకుంటే కనుక తప్పనిసరిగా లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నది. చాలా రకాలు దాదాపు 25 నుంచి 30 రకాలు. ఒక జాదు కానీ RCH 659, భక్తి, సదానంద, అకీరా, ఉజ్వల్ అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే మనందరికీ తెలిసిన కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. అజిత్ 555 ఈ రకాలన్నీ కూడాను అందుబాటులో ఉన్నాయి. అవన్నీ బాగున్నాయని కూడా చెప్తున్నారు. కాకపోతే ఏ రకం మీ ప్రాంతానికి అనువుగా ఉంటుంది అంటే కొంతమంది రైతుల నుంచి అయితే అంటే ఇప్పటి వరకు కూడా పేరు సరిగ్గా విన్న రకాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే ఆ ప్రాంతానికి అది సూట్ అవుతుందేమో. కాకపోతే రైతులందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అది కరెక్ట్గా బ్రాండెడ్దా కాదా తీసుకునేటప్పుడు కూడా మీరు తప్పనిసరిగా రసీదు తీసుకోండి. ఈ విషయం ఈ టైంలోనే మళ్ళీ ఇంకో సలహా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు కలుపును తట్టుకునే విత్తనాలు ఉన్నాయి అని చాలామంది ఒక అపోహలో ఉన్నారు. అలాంటి విత్తనాలు మీరు తీసుకోకూడదు. వేయటము కూడా తప్పేను. అమ్మటం ఎంత తప్పో మీరు వేయటం కూడా చట్టరీత్యా నేరం కాబట్టి అలాంటి వాటికి వెళ్ళవద్దు. ఇంకోటి ఏంటంటే ఈ రైతులు ఈ కోవిడ్ సందర్భంగా చాలా విషయాల్లో భయపడుతున్నారు. తర్వాత ఎలా ఉంటుంది, మనము కలుపు అది ఎట్లా చేసుకోవాలి, తర్వాత పనులు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా భయపడుతున్నారు. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పంట ఎలా ఉంటుంది, ఇవి దాని గురించి అంతర పంటలకు వెళ్ళవచ్చా అనే ఆలోచన కూడా రైతుల్లో ఉంది. అంతర పంటలకు వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా వెళ్ళవచ్చు. పెసర, సోయా చిక్కుడు, మినుము ఇట్లాంటి వాటికైతే 1:3 నిష్పత్తులు అంటే 1 ప్రతి 3 కానీ 2 కానీ అంటే ఆ పంటను బట్టి 1:2 లేదా 1:3 నిష్పత్తిలో వీటి అపరాలతో వెళ్ళొచ్చు. అదే కంది వేయాలనుకుంటే కనుక రైతులు 4:1 అంటే 4 ప్రతి మొక్కలు 1 కంది మొక్క, లేకపోతే 6:1 6 ప్రతి మొక్కలు 1 కంది మొక్క అలా వేసుకుంటే కనుక తప్పనిసరిగా మనము లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. అంటే ఒక పంటలో ఏదన్నా తేడా వచ్చినా కూడా వేరే పంటలో మనము దాని నుంచి ప్రతిఫలం పొందడానికి అవకాశం ఉంటుంది. మొదటి నుంచి కూడా రైతులు జాగ్రత్తగా ఉండి సీడ్ ట్రీట్మెంట్ విషయంలో ఈ బీటీ ప్రతి వచ్చేసరికి పూర్తిగా సీడ్ ట్రీట్ చేయబడే వస్తుంది. కాకపోతే కొంతమంది రైతులు సూట్ రకాలు కావాలని అడుగుతున్నారు. సూట్ రకాలు వేసుకోదలిచిన వాళ్ళు నంద్యాల నుంచి మనకి శ్రీరామ అనే వెరైటీ అందుబాటులో ఉంది, NDLH 1938. అదేంటంటే పచ్చదోమను కూడా కొంతవరకు తట్టుకుంటుంది కాబట్టి రైతులు అది కావాలంటే అది వేసుకోవచ్చు. అది వేసుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా దానికి సీడ్ ట్రీట్మెంట్ పురుగు మందుతో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇమిడాక్లోపిడ్ని 1 kg విత్తనానికి పట్టించినట్టయితే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే రైతులు మామూలు
మామూలుగా బీటీ విత్తనం వేసుకునే రైతులు తప్పనిసరిగా శిలీంద్రనాశనంతో కూడా మనం ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 3-4 సంవత్సరాలుగా గమనించాము, అధిక వర్షాలు పడి ఎర్లీ స్టేజెస్లో వేరుకుళ్ళు తెగుళ్ళు అలాంటివి రావటం. ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మనం శిలీంద్రనాశనంతో కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. నాన్ బీటీ విత్తనం అయితే పురుగు మందులతోనూ శిలీంద్రనాశనం రెండుతో చేయాలి. అలాంటప్పుడు ముందు శిలీంద్రనాశనంతో చేసి తర్వాత పురుగు మందుతో చేసుకోండి. కానీ బీటీ విత్తనం ఆల్రెడీ పురుగు మందుతో చేసి వస్తుంది కాబట్టి దాన్ని శిలీంద్రనాశనంతో కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పురుగులతో పాటు ఈ తెగుళ్ళు కూడా రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే రైతులందరూ కూడా వీలైనంత వరకు ఎఫ్ఐఎం దొరికినట్లయితే ఎకరానికి 5 టన్నుల ఎఫ్ఐఎం వేసుకుంటే మనకి నేల పరిస్థితి బాగుంటమే కాకుండా మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు కూడా మొక్కకు అందుతాయి. దీంతో పాటుగా ఏంటంటే దుక్కిలోనే కనుక మనం సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి వేసుకోమని చెప్తున్నాము. భాస్వరాన్ని ఎస్ఎస్పి రూపంలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి 3 నుంచి 4 బస్తాలు మీరు అది మొత్తం కూడా మనం దుక్కిలో వేసుకున్నట్లయితే మనం తర్వాత పంటకి దశల వారీగా అందజేయబడుతూ ఉంటుంది. ఆ తర్వాత వేసినటువంటి సూపర్ ఫాస్ఫేట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వలన ఎటువంటి ఉపయోగము ఉండదు. కాకపోతే రైతులు ఎవరైనా ఆల్రెడీ వేసేసి ఇప్పుడు పంట అంటే ఇప్పటికే పంట వేసి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయని వాళ్ళు మాత్రం ఒక నెల రోజుల పంట ఎదిగిన తర్వాత 25-30 రోజులప్పుడు డిఏపి కట్ట ఒకటి వేసుకున్నట్లయితే చాలా అనువుగా ఉంటుంది. ఆ తర్వాత పంట వేసిన 20 రోజుల నుంచి 20 రోజులు, 40 రోజులు, 60 రోజులు, 80 రోజులు లేదా మన వర్షపాతాన్ని బట్టి 3 లేక 4 సార్లు ఎరువుల్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని మరియు పొటాష్ ఎరువుల్ని ఎకరానికి వచ్చేసరికి 3 బస్తాలు నత్రజని, 1 బస్తా పొటాష్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 సంభాగాలు లేకపోతే 4 సంభాగాలు మన అవసరాన్ని బట్టి మన వర్షపాతాన్ని బట్టి మనం చేసుకొని దాన్ని అలా డివైడ్ చేసుకున్నట్లయితే మన పంటకు కావాల్సిన నత్రజని, పొటాష్ ఎరువులను కూడా మనం అందించిన వాళ్ళం అవుతాము. వీటన్నిటితో పాటుగా ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాలి. మనం మొదట్లోనే పురుగు మందులతో ట్రీట్ చేసి రసం పీల్చే పురుగును అదుపులో పెట్టుకున్నప్పటికీ కూడాను ఇంకో విధానం ద్వారా కాండానికి పూత పోసే పద్ధతి ద్వారా అంటే 35-40 రోజులప్పుడు ఆల్రెడీ అది ఇమిడాక్లోపిడ్తో ట్రీట్ చేయబడి వస్తుంది కాబట్టి 1:4 నిష్పత్తిలో మోనోక్రోటోఫాస్ నీటిని కలిపి అప్పుడు కాండానికి పూత పూసే పద్ధతి ద్వారా చేసినట్లయితే మనం రసం పీల్చే పురుగుని అదుపులో చేసుకోవచ్చు. ఆ తర్వాత 60 రోజులప్పుడు ఇంకోసారి ఇమిడాక్లోపిడ్తో చేసుకోవచ్చు అనమాట. అది వచ్చేసరికి ఇమిడాక్లోపిడ్ వచ్చేసరికి 1:20 నిష్పత్తిలో మందు నీరు కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా చేసుకోవటం ద్వారా ఎర్లీ స్టేజ్లో వచ్చే ఈ రసం పీల్చే పురుగుల నుంచి మనం తప్పించుకోవచ్చు. వీటితో పాటుగా రైతులందరికీ ముఖ్యంగా సూచించే విషయం ఏంటంటే రైతులందరూ కూడా వీలైనంత వరకు స్వల్పకాలకం నుంచి మధ్యస్థ కాలపరిమిత గల రకాలనే ఎన్నుకోవాలి. దాంతోపాటుగా ఒక ప్రాంతంలో ఉన్న రైతులందరూ ఒకేసారి విత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే తప్పనిసరిగా నత్రజని ఎరువులను కానీ వాటిని సమతుల్యత పాటించి అంటే కరెక్ట్గా వేస్తేనే మనకి పంట బాగుంటుంది. ఎక్కువగా నత్రజని ఎరువులు వేసినట్టయితే మొక్క విపరీతంగా పెరిగి మన గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. 35-40 రోజులు రాగానే మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకొని మన గులాబీ రంగు పురుగు ఉందేమో చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి తర్వాత ఏమి చర్యలు తీసుకోవాలి అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తొలి దశలో ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించుకుని ఆ రకంగా వెళ్ళినట్టయితే తప్పనిసరిగా రైతులు పెద్ద ఖర్చు పెట్టకుండా అనవసరపు ఖర్చులు పెట్టకుండా చక్కని పంటని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చిరు చీకట్లను చీల్చే కాంతి పుంజంలా ఉదయాన్నే మీ ముందుంటుంది అన్నదాత. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించండి.